మామ సాటర్డే రోజు ఆఫీస్ క్యాంటీన్ లో సరదాగా మాట్లాడుకొని ఫైనల్లీ సండే ట్రిప్ అయితే 7 పాయలు ఫిక్స్ అయిపోయాం. హైదరాబాద్ నుంచి నియర్ టు 90 కిలోమీటర్స్ ఉంటది మామ. అలా బైక్ రైడ్ ప్లాన్ చేసుకొని బాల్నగర్ నుంచి మెదక్ రోడ్ ఎక్కేసి స్ట్రైట్ కి వెళ్ళిపోవడం. మామ చెప్తున్నాను, మధ్యలో నర్సాపూర్ ఫారెస్ట్ వస్తది. ఇక్కడైతే ఘాట్ రోడ్ అయితే అదిరిపోయింది మామ. నేచర్ ని ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో ఈ సీన్స్ ఫైనల్లీ 7 పాయలు అయితే రీచ్ అయిపోయాం మామ. మాకైతే 2 అవర్స్ పట్టింది రీచ్ అవడానికి. ఈ గుడి మెయిన్ ఎంట్రెన్స్, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అలా మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్ళిపోయి మామ చెప్తున్నాను, వైబ్ అయితే అదిరిపోయింది మామ. ఇది దుర్గా భవాని అమ్మవారి టెంపుల్ మామ. కార్తీక మాసం ఎఫెక్ట్ వల్ల క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. మాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది దర్శనం జరగడానికి. అలా అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చేసాం. గుడి పక్కనే అమ్మవారికి ఉపయోగించిన చీరలు గాజులు అమ్ముతున్నారు. గుడి ముందు ఉన్న నది దగ్గర ఇలా దీపాలు వెలిగిస్తున్నారు. దాని పక్కనే టెంకాయలు కొడుతున్నారు. గుడి లోపల టెంకాయలు కొట్టడానికి వెళ్ళలేదన్నమాట, అందుకే అందరు ఇక్కడ కొడుతున్నారు. ఇది సంతాన గుండం. ఇందులో స్నానం చేస్తే పిల్లలు లేని వారికి సంతానం కలుగుద్దని చెప్పి ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతారు. అందుకని ఇందులో స్నానం చేస్తారు. అమ్మవారు వారి కోరికలు తీర్చిన తర్వాత ఇక్కడ చాలా మంది వేటలు కోస్తారు మామ. కొంతమంది అయితే కళ్ళు కూడా తీసుకొచ్చారు. పొట్టేలకి కళ్ళు కూడా దాపుతున్నారు. అక్కడ నుంచి కొంచెం పక్కకు వస్తే ఇలా స్టెప్స్ ఉంటాయి మామ. ఇది మునీశ్వరుడు తపస్సు చేసిన ప్లేస్ కి వెళ్ళే స్టెప్స్ అనమాట. అలా ఒక 10 మినిట్స్ ట్రెక్కింగ్ చేస్తే పురాతన గుడి ఉండిద్ది. ఆ గుడి పక్క నుంచి కొంచెం ట్రెక్కింగ్ చేసి పైకి వెళ్ళిపోతే ఇలా గుహ ఉండిద్ది మామ. గుహలో మునీశ్వరుడు ఆ రోజుల్లో తపస్సు చేశాడంట. అందుకనే ఆయనకు ఇక్కడ చిన్న దేవస్థానం నిర్మించారు. అక్కడి నుంచి కొంచెం పక్కకి వెళ్ళి పైకి వెళ్తే వ్యూ అయితే అదిరిపోయింది మామ. చాలా అంటే చాలా బాగుండిద్ది. అలా కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసి తర్వాత కిందికి వచ్చేసాం. ఇక్కడికి అయితే చాలా మంది వస్తున్నారు ట్రెక్కింగ్ చేయడానికి కూడా. మామ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. గుడి ముందల రివర్ ఉండేది మామ. రివర్ ఫ్లోటింగ్ కి వ్యూ అయితే ఇక్కడ నుంచి అదిరిపోయింది మామ. చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ అయినా కూడా క్రౌడ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు మామ. ఇంకా వస్తూనే ఉన్నారు. పక్కనే కౌంటర్ లో ప్రసాదం కూడా అమ్ముతారు మామ. అలా ప్రసాదం తీసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. థ్యాంక్ యూ మామస్. జై హింద్.